హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనవరి 11 అలానే జనవరి 12 అంటే నిన్న ఇవాళ జరిగిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన విషయాలు, ఇంటర్నేషనల్, నేషనల్ అలానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన విషయాలు ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 12 జనవరి 12ని భారతదేశంలో నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. నేషనల్ యూత్ డే అంటే జాతీయ యువజన దినోత్సవం అని కూడా అంటారు దీన్ని. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా జనవరి 12ని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అసలు స్వామి వివేకానంద గారి గురించి చూసే ముందు ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి గాను నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 2022 సంవత్సరానికి నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ మైండ్. అంటే అంతా నీ మెదడులోనే ఉంది అనే అర్థం అనేది ఇక్కడ వస్తుంది. సో నువ్వు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, అలానే నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే ఉంటుంది అనేది ఇక్కడ దీని యొక్క అర్థం అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వివేకానంద గారి గురించి కన్నా చూసినట్లయితే 1863 జనవరి 12న వీరు జన్మించడం జరిగింది. 1863 జనవరి 12 ఎక్కడ జన్మించారంటే కలకత్తాలో జన్మించారు. ఈ కలకత్తా అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. కలకత్తాలో 1863 జనవరి 12న వీరు జన్మించడం జరిగింది. స్వామి వివేకానంద ఎవరి యొక్క శిష్యులు అంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యులు. రామకృష్ణ పరమహంస గారి శిష్యులు స్వామి వివేకానంద. వీరి జీవితకాలం ఎంత అంటే 39 సంవత్సరాలు మాత్రమే వీరు జీవించడం జరిగింది. ఈ 39 సంవత్సరాల తక్కువ వయసులో కూడా వీరు ప్రాచీన భారతదేశం యొక్క ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన వారిలో ప్రముఖులుగా వీరి గురించి చెప్పుకోవచ్చు. మనకి నార్మల్గా వివేకానందుడి గారి గురించి తెలియగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే వివేకానంద కోట్స్ అనేది మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇంకొక విషయం మనకు గుర్తొస్తూ ఉంటుంది. చికాగో సర్వమత సమ్మేళనం, ఇది కూడా మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఎక్కడ జన్మించారో చూసాం మనం. స్వామి వివేకానంద గారి యొక్క తల్లిదండ్రుల గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో అసలు యాక్చువల్గా స్వామి వివేకానంద గారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. వారి తల్లిదండ్రులు భువనేశ్వరి మరియు విశ్వానంద్ దత్తాకి వీరు సంతానంగా జన్మించారు. పుట్టినప్పుడు వీరి యొక్క పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్తా. నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన స్వామి వివేకానంద, ఈ వివేకానంద అనే పేరు అనేది ఎవరు ఇచ్చారు అంటే ఈ ఖేత్రికి చెందిన మహారాజా అయినటువంటి రాజా అజిత్ సింగ్ వీరిని స్వామి వివేకానందగా పేరు మార్చడం అనేది జరిగింది. స్వామి వివేకానంద వారి గురువైనటువంటి రామకృష్ణ పరమహంస గారి యొక్క భావాలని వ్యాప్తి చేయడానికి రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్లోని బేలూరులో స్థాపించడం జరిగింది. ఓకే,
ఇతనికి స్వామి వివేకానంద గారికి ఈ పేరు రావడానికి కారణం ఎవరండి? రాజా అజిత్ సింగ్. అలానే రామకృష్ణ మఠాన్ని బేలూరులో వీరు స్థాపించడం జరిగింది. దీని ద్వారా హిందూ మతాన్ని దశ దిశల, అలానే భారతదేశం యొక్క ప్రాచీన భారతదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా దశ దిశలా వ్యాప్తి చేయడానికి వీరు దోహదపడ్డారు. అలానే నెక్స్ట్ మనం చూసినట్లయితే వీరు పంచిన కరపత్రం పేరు ఐ యామ్ సోషలిస్ట్. ఐ యామ్ సోషలిస్ట్ అనే కరపత్రాన్ని స్వామి వివేకానంద గారు పంచడం జరిగింది. అలానే భారతదేశం జాతీయవాదం ఏదైతే ఉందో, అంటే స్వాతంత్రోద్యమం ఏదైతే ఉందో, ఆ టైంలో ఉన్న నాయకులకి ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా వీరున్నారు స్వామి వివేకానంద గారు. భారతదేశం మీద అత్యంత మక్కువ, అలానే భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొవాలి అని స్వయంగా గాంధీ గారే స్వామి వివేకానంద యొక్క గాంధీ గారు భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడానికి ఈ స్వామి వివేకానంద గారి స్పీచెస్ ఎంతగానో దోహదపడ్డాయని స్వయంగా వారే చెప్పడం జరిగింది. అలానే ఎప్పుడైతే ఈ చికాగో సర్వమత సమ్మేళనం అనేది జరిగిందో, అది 1893 సెప్టెంబర్ 11వ తారీఖున ఈ చికాగో సర్వమత సమ్మేళనం అనేది జరిగిందండి. ఈ 1893 సెప్టెంబర్ 11న చికాగో సర్వమత సమ్మేళనం ఎందుకు జరిగింది అంటే, అమెరికాని కనుగొన్న కొలంబస్ అమెరికాని కనుగొన్న 400 సంవత్సరాల సందర్భంగా ఈ ప్రపంచ సర్వమత సమ్మేళనం అనేది జరిగింది. దీన్నే మనం పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇది సెప్టెంబర్ 11, 1893 సంవత్సరంలో జరిగింది. ఈ చికాగో సర్వమత సమ్మేళనంలో అత్యద్భుతంగా తన ప్రసంగాన్ని ఇచ్చినందుకు ఈయన యొక్క ప్రసంగాల్ని న్యూయార్క్ చెందిన న్యూయార్క్ హెరాల్డ్ అనే పత్రిక ప్రచురించడం జరిగింది. ఈ సర్వమత ప్రపంచంలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఏదైతే ఉందో, ఈ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో పాల్గొని అత్యద్భుతంగా వ్యాఖ్యానించిన వారిలో మొదటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. అలానే వారిని మించి ఎవరు సరిగ్గా చెప్పలేదు అని కూడా ఈ న్యూయార్క్ హెరాల్డ్ అనే పత్రిక ప్రచురించడం జరిగింది. అలానే స్వామి వివేకానంద గారు బతికున్నంత కాలం భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం అనేది ఖచ్చితంగా జరగదు అని కూడా ఈ న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక ప్రచురించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1893 సెప్టెంబర్ 11న ఈ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ సర్వమత సమ్మేళన ప్రోగ్రాం అనేది జరిగిందని చూసాం మనం. ఈ 1813 సెప్టెంబర్ 11వ తేదీని డే ఆఫ్ బ్రదర్హుడ్గా పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే, స్వామి వివేకానంద గారు ఈరోజు తన స్పీచ్ని స్టార్ట్ చేసేటప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డేట్ని బ్రదర్హుడ్ డేగా పిలవటం అనేది జరుగుతూ ఉంది. ఈయన 1902వ సంవత్సరంలో వీరు పరమపదించారు. దీనికంటే ముందు మనం ఒక చిన్న పాయింట్ చూసుకోవాలి. ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా స్వామి వివేకానంద గారి బోధనలు జరిగినాయి అంటే, ప్రసంగాలు ఏమైనా జరిగినాయి అంటే ఎస్. ఇదే 1893వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాల మైదానంలో శ్రీ స్వామి వివేకానంద గారు తన ప్రసంగాన్ని ఇచ్చారు. ఇలా సికింద్రాబాద్లో 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద గారు ప్రసంగించారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే స్వామి వివేకానంద గారు యువతలో ఎంతో స్ఫూర్తి అనేది నెలకొల్పడం జరిగింది. బలహీనంగా ఉండటం అనేది వారు పూర్తిగా ఖండించారు. అలానే భారతదేశం భారతీయులకు మాత్రమే అనే నినాదాన్ని ఇచ్చింది స్వామి వివేకానంద గారు. వీరి గురించి ఇంకా పూర్తిగా ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది మన ఇండియన్ హిస్టరీ క్లాసుల్లో ఉంది, అది కూడా చూడండి. సో మనకి జనవరి 12ని నేషనల్
యూత్ డేగా జరుపుకుంటారు. ఈ 2022 సంవత్సరానికి వచ్చేసరికి ఈ నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే రీసెంట్గా పంజాబ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ యొక్క డేట్ని కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజకీయ పార్టీ గురించి మనం చూడబోతున్నాం. రీసెంట్గా పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు 2017 నుంచి 2021 నవంబర్ వరకు పంజాబ్కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వీరు 2021 నవంబర్లో రాజీనామా చేసి సొంతగా ఒక పార్టీని అనేది స్థాపించడం జరిగింది. దాని పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్. ఈ పంజాబ్ లోక్ కాంగ్రెస్కి రీసెంట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఒక గుర్తుని కేటాయించడం జరిగింది. అది హాకీ స్టిక్. అండ్ బాల్. హాకీ స్టిక్ అండ్ బాల్ని గుర్తుగా కేటాయించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనేది బీజేపీతో అలయన్స్గా ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేయనున్నాయి పంజాబ్లో. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే బ్లూంబర్గ్ ఇండెక్స్. సో ఈ బ్లూంబర్గ్ ఇండెక్స్ అనేది యాక్చువల్గా ప్రతిరోజు ప్రపంచంలో ఉన్న కుబేరులు ఎవరైతే ఉన్నారంటే అత్యధిక డబ్బు ఎవరైతే కలిగి ఉన్నారో వారి యొక్క ఇండెక్స్ అనేది బ్లూంబర్గ్ ఇండెక్స్ అని పిలవటం జరుగుతుంది. ఈ బ్లూంబర్గ్ ఇండెక్స్లో ఎవరికైతే అత్యధిక ఆదాయం ఉందో వారందరినీ ఒక టేబుల్ రూపంలో చూపించడం జరుగుతుంది. దీని ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఉన్న వ్యక్తి ఎవరంటే ఎలాన్ మస్క్. వీరు టెస్లా కంపెనీకి అధినేత. అలానే ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఆ క్రిప్టో కరెన్సీ అయిన బినాన్స్ కంపెనీ యొక్క ఓనర్ అయినటువంటి చాంపెంగ్ జావో, బినాన్స్ కంపెనీ ఓనర్ అయినటువంటి చాంపెంగ్ జావో ప్రపంచంలో అత్యున్నతమైన ధనవంతుడిగా 11వ ధనవంతుడిగా స్థానం అనేది సంపాదించుకోవడం జరిగింది. ఇతని యొక్క ఆదాయం $96.5 బిలియన్ చెప్పడం జరిగింది. ఓకే, మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే ఇక్కడ 12వ స్థానంలో ఇంతకుముందు ఈ స్థానంలో ఉన్న అంబానీని వెనక్కి నెట్టేసి వీరు ఆ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. 93.5 బిలియన్ కలిగి ఉన్న 93.5 బిలియన్ ఇన్కమ్ కలిగి ఉన్న అంబానీని 12వ స్థానానికి నెట్టేసి
11వ స్థానానికి ఈ బినాన్స్ కంపెనీ యొక్క అధినేత చాంపెంగ్ జావో వెళ్ళడం జరిగింది. ఈ బ్లూంబర్గ్ ఇండెక్స్ అనేది చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి. ఇది ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ధనవంతులందరినీ ఒకచోట, అంటే వారి డైలీ ఇన్కమ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఇండెక్స్ అనేది, అప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కొత్త పథకంతో రానుందండి. దీని పేరు ABHAగా నామకరణం చేయడం అనేది జరిగింది. దీనిని భారత ప్రధానమంత్రి గారు ఈ నెల 26వ తారీఖున ప్రకటిస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ABHA ఏంటంటే ఆరోగ్య భారత్ హెల్త్ అకౌంట్స్. ఆరోగ్య భారత్ హెల్త్ అకౌంట్స్గా చెప్పడం జరిగింది. ఆరోగ్య భారత్ హెల్త్ అకౌంట్స్ అంటే మనకి ఆల్రెడీ డిజీ లాకర్ అని చెప్పి ఒక గవర్నమెంట్ సర్వీస్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అలానే మనకి ఆరోగ్యానికి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే ఈ లాకర్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఎప్పటికప్పుడు మనకి రెగ్యులర్గా ఈ సర్వీస్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. దీనికి కనుక మనం రిజిస్టర్ అయితే ఒక 14 సంఖ్యలతో కూడిన ఒక నెంబర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వీస్ని ఈ నెల 26వ తారీఖున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేయనున్నారు. దీని పేరు ఏంటంటే ABHA, ఆరోగ్య భారత్ హెల్త్ అకౌంట్స్ అనేది ఈ పథకం యొక్క పేరు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే IMF యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ భారతదేశానికి చెందిన గీతా గోపీనాథ్ గారు ఉన్నారు. ఈవిడ కలకత్తాకి చెందిన ఆవిడ. ఈ క్వశ్చన్ ఆల్రెడీ లాస్ట్ టైం SI కానిస్టేబుల్స్లో అడగడం జరిగింది. IMF యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా భారత సంతతికి చెందిన ఎవరు నియమితులయ్యారనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో వీరి ప్లేస్లో ఇప్పుడు పియర్ ఒలివర్ గ్రౌన్చాస్ అనే వ్యక్తి చీఫ్ ఎకనామిస్ట్గా, పియర్ ఒలివర్ గ్రౌన్చాస్ అనే వ్యక్తి గీతా గోపీనాథ్ గారి స్థానంలో రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అండి అంటే ఏప్రిల్ 2022 నుంచి చీఫ్ ఎకనామిస్ట్గా వీరు వ్యవహరించనున్నారు. జనవరి 22 నుంచే వీరు పార్ట్ టైం చీఫ్ ఎకనామిస్ట్గా వ్యవహరిస్తున్నారు. కానీ ఫుల్ టైం వచ్చేసరికి ఏప్రిల్ 2022కి వీరు ఫుల్ టైమ్గా రావడం జరుగుతుంది. గీతా గోపీనాథ్ గారు కలకత్తాకు చెందినవారు. ఇంతకుముందు ఈ IMF చీఫ్ ఎకనామిస్ట్గా రాకముందు కేరళ ముఖ్యమంత్రి ప్రముఖ సలహాదారుగా వీరు పనిచేయడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రికి సలహాదారుగా పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు మనం IMF అంటే ఏంటో చూద్దాం. తెలుగులో IMFని అంతర్జాతీయ ద్రవ్యనిధి అని పిలవడం జరుగుతుంది. అలానే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది 1945లో స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది 1945లో స్థాపించడం జరిగింది. ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి అంటే వాషింగ్టన్ DCలో ఉంటుంది దీని హెడ్ ఆఫీస్. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1945లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వాషింగ్టన్ DCలో ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆల్రెడీ గీతా గోపీనాథ్ గారు ప్రస్తుతానికి IMF యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చీఫ్ ఎకనామిస్ట్గా పైరీ ఒలివర్ గౌరిన్చాస్ సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. బ్రహ్మోస్ క్షిపణి. భారతదేశం యొక్క క్షిపణి వ్యవస్థలో అత్యున్నతమైన మిసైల్ ఒకటి బ్రహ్మోస్ క్షిపణి. దీనిని ఎయిర్ టు ఎయిర్ పరీక్షించడం జరుగుతుంది. అంటే గాలిలో ఉన్న ఎదురు వాహనాలని శత్రుదేశ వాహనాలని ఢీకొట్టడానికి జరుగుతుంది. అలానే సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగించడం జరుగుతుంది. సర్ఫేస్ టు సర్ఫేస్. అలానే ప్రజెంట్ నిన్న జరిగిన ప్రయోగం ఏంటంటే సీ టు సీ, అంటే సముద్రంలో నుంచి ఐఎన్ఎస్ విశాఖపట్నం అనే ఒక నౌక నుంచి ప్రయోగించడం జరిగింది. సి టు సి అనే విధానంలో సముద్రం నుంచి సముద్రంలోనే ఉన్న ఏదైనా శత్రు దేశానికి సంబంధించిన ఓడల్ని కానీ ఢీకొట్టడానికి ఈ బ్రహ్మోస్ క్షిపణిని నిన్న ప్రయోగించడం జరిగింది. దీన్ని అడ్వాన్స్డ్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్గా పరిగణించడం జరుగుతుంది. దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 2.8 మ్యాచ్గా చెప్పడం జరిగింది. అంటే సౌండ్ వేగానికి 3 రెట్లు. దీన్ని ప్రయోగించిన వారు ఎవరండి? డిఆర్డిఓ వారు ప్రయోగించడం జరిగింది. ఓకేనండి. ప్రజెంట్ డిఆర్డిఓగా చైర్మన్గా ఉన్నవారు ఎవరండి? సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చైర్మన్గా ప్రజెంట్ ఉన్నారు. అలానే భారత రక్షణ శాఖ మంత్రిగా ఉన్నది ఎవరండి? ప్రజెంట్ శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు భారత రక్షణ శాఖ మంత్రిగా ప్రజెంట్ ఉన్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే ఈ బ్రహ్మోస్ అనేది నార్మల్గా చాలామంది దీన్ని బ్రహ్మోస్గా తెలుగులో చదువుతూ ఉంటారు, కానీ ఇది రాంగ్ అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతవరకు నేను ఒక విడిగా ఇవ్వడం జరిగింది బ్రహ్మోస్ అనేది. ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది భారతదేశం మరియు రష్యాల దేశాల యొక్క ఉమ్మడి సహకారంతో తయారైన మిసైలే ఈ బ్రహ్మోస్. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది పేరులోని మొదటి 4 అక్షరాలు, అలానే రష్యాలోని మోస్క్వా నదిలోని చివరి 3 అక్షరాలు తీసుకొని దీన్ని బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది భారతదేశం మరియు రష్యా దేశాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని నిన్న ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ప్రయోగించడం జరిగిందండి. ఇది C2C విభాగంలో 2.8 మ్యాచ్ స్పీడ్తో, అంటే సౌండ్ వేగానికి 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించడం అనేది జరుగుతుంది ఇది. సో నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే, దీంట్లోనే ఒక చిన్న పాయింట్. రీసెంట్గా భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు ఈ బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రాన్ని లక్నోలో శంకుస్థాపన చేయడం జరిగింది. లక్నో ఇది ఉత్తరప్రదేశ్లో ఉందండి. లక్నో అనేది. సో ఇక్కడ ఈ బ్రహ్మోస్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటి తయారీ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. సో స్వదేశీ పరిజ్ఞానంతో ఇక నుంచి ఈ బ్రహ్మోస్ క్షిపణులు అనేవి భారతదేశంలోనే తయారైపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే టాటా సన్స్ అండ్ గ్రూప్ యొక్క అధినేత శ్రీ రతన్ టాటా గారి ఆటోబయోగ్రఫీ అనేది త్వరలో రానుంది అని నిన్న అనౌన్స్మెంట్ జరిగింది. ఈ ఆటోబయోగ్రఫీలు అనేవి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా న్యూస్లో ఉన్న బుక్స్ కానీ అలానే బయోగ్రఫీస్ కానీ మన ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సిలో కూడా రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో రతన్ ఎన్ టాటా ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ అనే పేరుతో ఈ ఆటోబయోగ్రఫీ అనేది రానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నవంబర్ 2022కి రానుంది ఇది మార్కెట్లోకి. ఈ ఆటోబయోగ్రఫీ పేరు వచ్చేసరికి ఏంటంటే రతన్ ఎన్ టాటా
ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ. ఈ బయోగ్రఫీని రచిస్తున్న వారు ఎవరు అంటే థామస్ మాథ్యూ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన థామస్ మాథ్యూ గారు దీనికి ఆథర్గా ఉన్నారు. అలానే ఈ రతన్ టాటా ది ఆథరైజ్డ్ బయోగ్రఫీని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అంటే హార్పర్ కొలిన్స్ సంస్థకు చెందిన వారు ఈ ఆటోబయోగ్రఫీ యొక్క రైట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో రతన్ ఎన్ టాటా, రతన్ ఎన్ టాటా అంటే రతన్ నావల్ టాటా, వీరి యొక్క బయోగ్రఫీ 2000 ఆటోబయోగ్రఫీ 2022న విడుదల కానుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వివో ఐపీఎల్ 2023 యొక్క రైట్స్ అనేవి టాటా గ్రూప్స్ తీసుకోవడం జరిగింది, టాటా గ్రూప్ ఎక్వైర్ చేసుకుంది. సో ఇప్పటి వరకు మనం వివో ఐపీఎల్ని 2018 నుంచి 22 వరకు రైట్ 2018 నుంచి 22 వరకు యాక్చువల్గా ఈ స్పాన్సర్ అనేది వివోగా ఉంది. 2018 నుంచి 2022 వరకు స్పాన్సర్ అనేది వివోగా ఉంది. నార్మల్గా ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే డిఎల్ఎఫ్ అనేది ఒక స్పాన్సర్గా ఉంది. అలానే తర్వాత పెప్సీ, తర్వాత వివో అనేది మార్కెట్లోకి వచ్చింది. ఎప్పుడైతే మనకి గాల్వాన్ లోయకి సంబంధించిన ఉదంతం అనేది జరిగిందో ఆ సంవత్సరం అంటే 2020 సంవత్సరంలో డ్రీమ్11 అనేది స్పాన్సర్గా వ్యవహరించడం జరిగింది. ఈ వివో అనేది చైనా దేశానికి చెందిన సంస్థ కాబట్టి గాల్వాన్ లోయ ఉదంతం జరిగిన తర్వాత ఆ సంవత్సరం డ్రీమ్11 అనే సంస్థ భారతదేశానికి చెందిన క్రిక్బజ్ వారిది డ్రీమ్11 సంస్థ. సో వారు 2020 సంవత్సరానికి గాను ఐపీఎల్కి స్పాన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2023 సంవత్సరం నుంచి టాటా ఐపీఎల్గా దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఈ సంవత్సరం నుంచి ఐపీఎల్లో మరొక 2 టీమ్స్ యాడ్ అయిపోతున్నాయి కాబట్టి మరొక 2 వారాల్లో అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అరౌండ్ అట్లా ఈ 2 టీంకి సంబంధించిన మెగా ఆక్షన్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి భారతదేశంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది భారత రైల్వే మంత్రిత్వ శాఖ వారు. సో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటంటే కెవాడియా రైల్వే స్టేషన్. ఇది వడోదరా డివిజన్లో ఉంటుంది. అంటే ఏ స్టేట్ అండి? గుజరాత్. దీనిని ఇప్పుడు ఏక్తా నగర్గా చేంజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏక్తా నగర్ అంటే ఇది దేనికి దగ్గరగా ఉంటుందంటే ఈ స్టేషను స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఈ ఏక్తా నగర్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు కెవాడియా స్టేషన్గా పరిగణించే దీన్ని ఏక్తా నగర్గా చేంజ్ చేయడం జరిగింది. సో స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలుస్తున్నారు కాబట్టి ఇది దగ్గరగా ఉన్న స్టేషన్ని ఏక్తా నగర్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి మనకి న్యూస్లో వినిపిస్తున్న పదం గేట్వే ఆఫ్ హెల్. ఈ గేట్వే ఆఫ్ హెల్ అంటే ఏంటంటే ఇది తుర్క్మెనిస్తాన్ దేశంలో ఉంది. ఈ గేట్వే ఆఫ్ హెల్ అనేది గేట్వే ఆఫ్ హెల్ అనేది తుర్క్మెనిస్తాన్ దేశంలో ఉంది. ఇది ఎలా ఫామ్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు అంటే ఏంటి, ఎలా ఫామ్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న విషయం చూద్దాం. 1995 జనవరి 8వ తారీఖున తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలోని అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న
పాషర్లపూడి అనే గ్రామంలో ఓఎన్జీసీ వారు చమురు నిక్షేపాల కోసం అన్వేషణ చేస్తుంటే అక్కడ డ్రిల్ పడి గ్యాస్కి మంటలు అంటుకోవటం వల్ల ఈ మంటలు ఆర్పడానికి దగ్గరగా 65 డేస్ అనేది వాళ్ళకు పట్టింది. సేమ్ ఇదే సిచ్యువేషను 1971 సంవత్సరంలో రష్యా దేశానికి చెందినవారు, అంటే వీరిని సోవియట్ యూనియన్కి చెందినవారు అని పిలుస్తారు. వీరేం చేశారు అంటే తుర్క్మెనిస్తాన్ దేశంలో ఉన్న తుర్క్మెనిస్తాన్ దేశంలోని కారాకుమ్ ఎడారిలో, ఈ కారాకుమ్ ఎడారిలో చమురు అన్వేషణ కోసం ఒక ప్రాంతంలో డ్రిల్లింగ్ చేయడం జరిగింది. సో ఇలా డ్రిల్లింగ్ చేస్తున్న టైంలో ఏమంటే ఒక హోల్ అనేది పడింది. ఈ హోల్ని వీళ్ళు ఏం చేశారు అంటే నిప్పేస్తే తగ్గిపోతుంది కదా అని దాంట్లో నిప్పేయటం వల్ల అది పెద్ద బిలంగా ఫామ్ అయిపోయి, ఒక పెద్ద హోల్గా ఫామ్ అయిపోయి, అప్పుడు స్టార్ట్ అయిన మంటలు, అంటే 1971లో స్టార్ట్ అయిన మంటలు ఇంకా మండుతూనే ఉంటాయి. ఒక పెద్ద బిలంలాగా ఉంటుంది అక్కడ ఇంకా మంటలు, దీని నిండా ఇలా మంటలు ఉంటాయి మొత్తం. సో దీన్నే చూడటానికి మొత్తం మంటలు ఉండి అడుగునే ఉంటుందో తెలియదు కాబట్టి దీన్ని గేట్వే ఆఫ్ హెల్గా, అంటే నరకానికి ద్వారం అని దీన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనిని కనుక ఈ మంటలు ఆపేస్తే కనుక మన దేశానికి ఎక్కువగా చమురు వస్తుంది, అలానే పర్యావరణానికి కూడా హాని కలగకుండా ఉంటుందని తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. సో దీన్ని క్లోజ్ చేయమని, సాధ్యమైనంత త్వరగా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. సో గేట్వే ఆఫ్ హెల్ అనేది ఎక్కడ ఉంటుందండి? తుర్క్మెనిస్తాన్ దేశంలో ఉంది. నెక్స్ట్ టాపిక్ అనేది ఏంటో చూద్దాం. జనవరి 11, 2022న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు, అంటే భారతదేశం యొక్క రెండవ ప్రధాని అయినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 56వ డెత్ యానివర్సరీ. లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశం యొక్క రెండవ ప్రధాని. అలానే వీరి ఏ టైంలో వీరు ప్రధానిగా చేశారు అంటే 1964 నుంచి 1966 వరకు భారతదేశానికి ప్రధానిగా వీరు చేయటం జరిగింది. 11th జనవరి 2022 వీరు 1966 జనవరి 11న వీరు పరమపదించడం జరిగింది. ఎందుకు అంటే తాష్కెంట్ ఒప్పందం మీద పాకిస్తాన్తో వీరు సైన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడే వీరు చనిపోవడం జరిగింది. భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు అంటే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ నినాదాన్ని ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్. అలానే ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. దీనికి ఎక్స్టెన్షన్గా జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని ఏ ప్రధానమంత్రి గారు ఇచ్చారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ పదవిలో ఉండగా మరణించిన ప్రధానిగా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారికి గుర్తింపు ఉంది. అలానే ఇండియా యొక్క సెకండ్ పిఎం ఈయన. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని వీరు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏదైతే 2014లో స్టార్ట్ చేశారో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దీని యొక్క డిపాజిట్లు 1.5 lakh crores, అంటే 1.5 లక్ష కోట్లు, అంటే 1.5 కోట్లు ఈ జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ అనేది చేయటం జరిగింది. ఇది డిసెంబర్ 2021 డిసెంబర్ నెలాఖరికి దీన్ని అంచనా వేయడం జరిగింది, 1.5 లక్ష కోట్లు. దీని గురించి మనం చూసినట్లయితే మొత్తం జన్ధన్ ఖాతాలు ఎన్ని ఉన్నాయండి అంటే 44.23 కోట్ల జన్ధన్ ఖాతాలు అంచనా వేయడం జరిగింది.
అలానే ఈ జన్ధన్ అకౌంట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2014 ఆగస్టు 28న ఈ జన్ధన్ ఖాతా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క స్లోగన్ ఏంటి అంటే మేరా ఖాతా భాగ్య విధాత. ఓకే, ఈ జన్ధన్ ఖాతా యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే మేరా ఖాతా భాగ్య విధాత అనేది ఈ జన్ధన్ ఖాతా యొక్క మెయిన్ స్లోగన్ అండి. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్, అంటే మినిమం బ్యాలెన్స్ ఏం అవసరం లేదు ఈ అకౌంట్స్కి అయితే. ఇది మొత్తం 44 కోట్ల అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. వీరికి ఈ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి రూపే డెబిట్ కార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ జన్ధన్ ఖాతా గురించి 1.5 lakh crores అనేది దీంట్లో పూర్తిగా డిపాజిట్ అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందాక బ్రహ్మోస్ క్షిపణి గురించి చూసాం కదా, ఇప్పుడు అలానే నిన్ననే DRDO ఒక మనిషి భుజాన పెట్టుకొని ఎదురుగా ఉన్న ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే శత్రు యొక్క ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించగల ఒక విధ్వంసక క్షిపణులు, వీటిని ట్యాంక్ని ఛేదించే విధ్వంసక క్షిపణులని ప్రయోగించడం జరిగింది. ఓకే, వీటిని ఏమంటారంటే MPATGM అనే పేరుతో వీటిని పిలవడం జరిగింది. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్గా దీన్ని పిలవడం జరుగుతుంది. MPATGMగా దీన్ని పిలవడం జరుగుతుంది. దీన్ని DRDO వాళ్ళు నిన్న ప్రయోగించడం జరిగింది. జస్ట్ ఇలా భుజం మీద పెట్టుకొని ఎదురుగా ఏవైనా ట్యాంకులు ఉంటే వాటిని ధ్వంసం చేసే కెపాసిటీతో దీన్ని తయారు చేయడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ మనం ఇందాక చూసాం. DRDO యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే G. సతీష్ రెడ్డి గారు. అలానే భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఎవరండి, శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు. నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల యొక్క పశు సంపదలో ఒక ప్రముఖమైన జాతి పుంగనూరు జాతి. సో ప్రస్తుతం ఏంటంటే జాతీయ పశుసంవర్ధక శాఖ ఏదైతే ఉందో వారు ఈ భారతదేశానికి సంబంధించిన దేశీ ఆవులు కానీ అలానే దేశీ పశు సంపద ఏదైతే ఉందో వాటిని ఎక్కువగా పెంపొందించాలి అని ఆలోచిస్తున్నారు. రఫ్గా చూసుకున్నట్లయితే ఒక 500 మాత్రమే ఈ పొంగనూరు జాతికి చెందిన పశువులు అనేవి ప్రస్తుతం దేశంలో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఫస్ట్ IVF పద్ధతి ద్వారా, అంటే కృత్రిమ గర్భధారణ ద్వారా ఈ లేగదూడను అనేది పుట్టించడం జరిగింది. వీటితో పాటుగా భారతదేశానికి చెందిన బన్నీ, తార్పాకర్, అలానే ఒంగోలు జాతికి చెందిన నాణ్యమైన గేదెలని వీటి యొక్క సంతతి పెంచుకోవాలని చెప్పి భారతదేశం యొక్క పశుసంవర్ధక శాఖ ఆలోచిస్తుంది. ఎందుకు అంటే మన దేశానికి చెందిన ఈ సంతతి ఏదైతే ఉందో వీటి నుంచి లభించే పాలల్లో పోషణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీటిని మనం పెంపొందించాలి ఎక్కువగా అని చెప్పి పశుసంవర్ధక శాఖ వారు ఇటువంటి ప్రయోగాలు అనేవి చేయడం జరుగుతుంది. ఇది మహారాష్ట్రలోని అహ్మద్పూర్లో ఈ ప్రయోగం అనేది జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్పూర్లో ఈ ప్రయోగం అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆల్రౌండర్ ఓకే ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆల్రౌండర్ క్రిస్ మోరిస్
తన ఇంటర్నేషనల్ క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నట్టు చెప్పారు. అంటే రిటైర్మెంట్ ప్రకటించారు నిన్న. క్రిస్ మోరిస్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ క్రిస్ మోరిస్ గురించి అంటే, రీసెంట్గా రిటైర్మెంట్ల గురించి ఆల్రెడీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. దీంతో పాటు మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే 2021 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీంకి ఈ క్రిస్ మోరిస్ అనే వ్యక్తి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ 16.25 crores పెట్టేసి ఇతన్ని వేలంలో ఈ టీంలోకి తీసుకోవడం జరిగింది. సో ఐపీఎల్ హిస్టరీలో అత్యధికంగా రేటుకి అమ్ముడుపోయిన వాడిగా ఈ క్రిస్ మోరిస్ 2021 సంవత్సరంలో రికార్డు సృష్టించడం జరిగింది. 16.25 crores. రాజస్థాన్ రాయల్స్ టీం ఫ్రాంచైజ్ వాళ్ళు ఈ క్రిస్ మోరిస్ని దక్కించుకోవడం జరిగింది. రీసెంట్గా అంటే నిన్ననే ఇతని రిటైర్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఐపీఎల్ హిస్టరీలో 16.25 crores అమ్ముడుపోయిన వ్యక్తిగా క్రిస్ మోరిస్ రికార్డులో నిలిచాడు. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే, జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం లేదా యువత దినోత్సవం, అలానే ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి చూసాం, అలానే 2 మిసైల్స్ గురించి చూసాం. వీటితో పాటు పంజాబ్లోని రాజకీయ పార్టీకి కేటాయించిన కొన్ని గుర్తులు మనం చూసాం. అలానే ఇంకా ఒక 10-15 మొత్తం ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది ఒక 15 to 18 టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వారు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఇప్పటికీ మీరు కనుక ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోకపోతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇటువంటి ఫుల్ లెంత్ వీడియో క్లాసులు అందించే ఏకైక సంస్థగా మన అక్షరం ఎడ్యుకేషన్ ఒక్కటే ఉంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి కూడా ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యే అవకాశం మీకు ఉంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.